కోదండరామ్ గారు. అధ్యక్ష, కృతజ్ఞతలు. ముందుగా నేను ఈ రెండు బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. బిల్ నంబర్ 3 ఆఫ్ 2025, బిల్ నంబర్ 4 ఆఫ్ 2025. ఈ రెండు బిల్లులు కూడా జాగ్రత్తగా చదివాను నేను. బిల్లు నంబర్ 3లో మరి ఇందులో ప్రత్యేకంగా 4, 5, 6, 7 చాలా కీలకమైన సెక్షన్స్. ఈ సెక్షన్స్ గుండెకాయ లాంటివి మొత్తం చట్టానికి. చాలా స్పష్టంగా రిజర్వేషన్ ఆవశ్యకతను కూడా ఇందులో స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో వివరించటం జరిగింది. ఇవన్నీ చదివినప్పుడు 4, 5, 6, 7 చదివినప్పుడు ఈ రిజర్వేషన్ల ఆవశ్యకత మాత్రమే కాదు, అవి సాధించుకున్న తర్వాత బీసీల మధ్యన ఎట్లా పంపకం జరుగుతాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా బిల్ నంబర్ 4లో కూడా సెక్షన్ 4 చాలా కీలకమైనటువంటిది. దాంట్లో కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించి అమలుకు సంబంధించి చాలా స్పష్టత ఉంది. వీటికి నేను స్పష్టమైన మద్దతు తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగం దీనికి ఒక భూమిక కల్పించింది. ఇందులో స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో ఆ భూమికను కూడా చాలా స్పష్టంగా వివరించారు. ఆర్టికల్ 15 ఇందులో చాలా కీలకమైనది. ఆర్టికల్ 15 ఇవాళటి చట్టాలకు ప్రాతిపదికగా నిలుస్తుంది. అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసేటప్పుడు దీనికి ప్రధానంగా మనం ఒకటి కోరుకోవాల్సి వస్తే ఏం కోరుకోవాలి అని ఆయన స్పష్టంగా రాసుకోవటం జరిగింది. అందులో వారు చాలా స్పష్టంగా రాసింది స్టేట్స్ అండ్ మైనారిటీస్లో చాలా స్పష్టంగా రాసింది ఏమంటే, మనుషుల మధ్య సమానత్వం చాలా కీలకం. సాంప్రదాయకమైన భారతదేశం పుట్టుక హోదా ప్రాతిపదికగా మనుషుల మధ్య తారతమ్యాలను సృష్టించింది, తారతమ్యాలను పాటించింది. వాటిని రద్దు చేసి మనిషికి సమాన ప్రాతిపదికను కల్పించేటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలన్నది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో కూడా అది చాలా కీలకమైన అంశంగా ఉంటుంది. అప్పుడు దాంట్లో వాటి అన్నింటి ఆలోచనల నుంచి వచ్చినటువంటిదే ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 సమానత్వాన్ని ప్రసాదిస్తున్నది. సమానత్వం మిగతా భారత ప్రపంచ రాజ్యాంగాల్లో ఎక్కడా లేని విధంగా సమానత్వాన్ని నిర్వచించటం జరిగింది. సమానత్వం అంటే కేవలము చట్టం ముందు సమానులు అని ప్రకటించటమే కాక, చట్టం ముందు సమానులు మాత్రమే కాదు, చట్టం సమాన రక్షణ కల్పించాలి, పబ్లిక్ స్థలాలలో సమాన అవకాశాలు ఉండాలి, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉండాలి, ఉపాధి దగ్గర సమాన అవకాశాలు ఉండాలి అని చాలా విపులీకరించడం జరిగింది. దానికి ఆచరణాత్మక రూపం కల్పించడానికి రిజర్వేషన్లు అనేవి ఒక సాధనంగా మనకు ముందుకొచ్చాయి. అది మనం ఇవాళ ప్రధానంగా గ్రహించవలసిన అంశం. రిజర్వేషన్ల ద్వారా మాత్రమే ఈ అసమానతలను రూపుమాపి సమానత్వానికి ఆచరణ రూపం ఇవ్వగలమనేది ఇవాళ భారతదేశంలో అందరూ కూడా గుర్తించారు. నిజానికి అందులో వెనుకబడిన తరగతులను మాత్రమే ఉందని ఇంతకుముందు మన మిత్రులు ప్రస్తావించారు. కానీ రాను రాను కోర్టులు వెనుకబడిన తరగతులంటే వెనుకబడిన కులాలే అని చాలా స్పష్టంగా నిర్వచించాయి. కాబట్టి దాంట్లో ఇవాళ ఇంకా అనుమానాలకేమీ ఆస్కారం కూడా లేదు. చాలా స్పష్టంగా ఈ వెనుకబడిన కులాలకి ఈ రిజర్వేషన్లు కల్పించాలి. ఈ రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగాన్ని రాసిన తర్వాత అంబేద్కర్ స్పష్టంగా ఒక ప్రకటన చేస్తారు. అధ్యక్ష, వారు చెప్పిన మాట ఏమిటంటే, మనం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి రాజకీయ సమానత్వానికి సామాజిక ఆర్థిక రంగంలో ఉన్న అసమానతలకు మధ్యన ఒక వైరుధ్యం ఉంది. రాజకీయ రంగంలో ప్రసాదించిన సామాజిక ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం సామాజిక ఆర్థిక రంగాలకు కూడా వర్తింపజేయాలి, విస్తరింపజేయాలని చెప్పి అంబేద్కర్ చాలా స్పష్టంగా పేర్కొంటాడు. అది విస్తరించగలిగినప్పుడే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా నిలబడగలుగుతుంది అని. ఆ ప్రజాస్వామ్య దేశంగా నిలబడటానికి ఈ రిజర్వేషన్లను వర్తింపజేయటం తప్ప మరొక మార్గం ఏమీ లేదు. వాటి ద్వారా మాత్రమే భాగస్వామ్యం కల్పిస్తాం. కాబట్టి రిజర్వేషన్లకు అమెరికాలో ఉన్నటువంటి అక్కడ ఉన్న రిప్రజెంటేషన్ పద్ధతికి మధ్యన తేడా ఉంది, తారతమ్యం ఉంది. భారతదేశంలో ఇది ప్రజాస్వామ్యాన్ని విస్తరించి
అధికారంలో సామాజిక జీవితంలో భాగస్వామ్యాన్ని కల్పించే లక్ష్యంతో ఇక్కడ రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టే మనం మళ్ళీ ఇంకా అనుమానాలు ఏమీ అవసరం లేదు. ఆ సూత్రం ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను వర్తింపజేయటం విస్తరింపజేయటం అనేదే చాలా కీలకం. దాన్ని ఇవాళ మనం సీరియస్గా అమలు చేయటానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అసమానతలే చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇంతకుముందు చాలా అంశాలు వివరించటం జరిగింది. ఒక అంశం నేను ప్రధానంగా ప్రస్తావించదలిచిన ఆదాయపరంగా అసమానతలు చూసిన దానికన్నా సంపద పరంగా అసమానతలు చూస్తే ఇంకా తారతమ్యాలు కొట్టొచ్చినట్టుగా కనబడతాయి. అట్టడుగున ఉన్నట్టు 50% మంది ప్రజలకు ఆదాయంలో 15% దొరుకుతున్నది, కానీ సంపదలో 6.4% ఉన్నది. చాలా అత్యంత సంపన్నులైన 10% మందికి ఆదాయంలో 57% వస్తే సంపదలో 65%. అత్యంత సంపన్నులైన 1% మందిని చూస్తే వాళ్లకు ఆదాయంలో 22%, కానీ సంపద మొత్తం 40%, అంటే ఆస్తులు 40% వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇంతటి తీవ్రమైనటువంటి తారతమ్యాలు, ఈ తారతమ్యాలు కులమనే వ్యవస్థ ద్వారా ఎప్పుడైతే అవి బలపడిపోయి బాగా స్థిరపడిపోయి ఉంటాయో, ఆ స్థిరపడిపోయినటువంటి ఈ అసమానతలను రూపుమాపటం ఇవాళ చాలా కీలకం. ఇవాళ తెలంగాణ పోరాటం జరిగినప్పుడు ఒకే మాట అందరం అనుకున్నది, తెలంగాణ ఏర్పడితే ఈ అసమానతలు తొలగుతాయి, సమానత్వం సాధించుకోవచ్చును అన్నది ఆ రోజుల్లో కలిగిన ఆలోచన. దానికి కారణం లేకపోలేదు. బాగా సంపన్నులు ఉన్నటువంటి వాళ్ళు అంతా ఎక్కువ భాగం ఆంధ్ర ప్రాంతం నుంచి, మరి ఆ పెత్తనంలో మనకు తెలంగాణకు దక్కవలసినటువంటి న్యాయం జరిగే అవకాశం లేదు అని ఆ రోజుల్లో భావించడం జరిగింది. అందుకని ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఏర్పడితే ఇక్కడ ఉన్న వెనుకబడిన తరగతులకు కానీ ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యేక న్యాయం చేకూర్చుకోవటానికి మనకు ఒక అవకాశం కలుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ఇలా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ రకంగా చేసినాం, దాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయనే దానికంటే ఇవాళ మనకు ఒక సామాజిక ముఖ చిత్రాన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన సమాచారం అందుబాటులో ఉంది. ఆ సమాచారం ఆధారంగా ఏ కారణం చేత 42% వచ్చిండ్రో కానీ లెక్క ప్రకారం అయితే అది 56% ఉండాలి. కానీ 42% ఇవాళ ప్రభుత్వం అన్నీ ఆలోచించి నిర్ణయించింది కాబట్టి దానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూనే ఒక మాట ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను గట్టిగా నొక్కి చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ప్రజాస్వామ్య విస్తరణకు ఇది మార్గము అనేది మనం గ్రహించాలి. అంబేద్కరు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ నిజానికి అందరం గనక జాగ్రత్తగా చదివితే అందులో ఒక మాట చాలా గట్టిగా చెప్తాడు, కుల అంతరాలు తొలగిపోయి మనం ఒకటి కాగలిగితే భారతదేశం ఎంత బలమైన జాతి కాగలుగుతుంది. అట్లా ఒక బలమైన జాతిగా ఎదగటానికి ఈ అంతరాలు తొలగిపోవటం అనేదే చాలా కీలకం. ఇప్పటికీ సామాజిక జీవితంలో మనకు సమాన భాగస్వామ్యం లేదు, సమానమైన అవకాశాలు దక్కట్లేదు అనేది 100% వాస్తవం. ఈ వాస్తవాలను గ్రహించినప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు లేవా అంటే వాళ్ళకు రావాల్సిన వాటా కూడా ఈ మధ్యన గుర్తించి కల్పించడం జరుగుతున్నది. మిగతా వెనుకబడిన తరగతులకు వాళ్ళ వాటా ప్రకారం న్యాయం చేకూర్చడానికి ఉన్న అవకాశాలు చాలవు. కాబట్టి ఎక్కువ మందికి ఈ అవకాశాలు చేరాలంటే ఆ రిజర్వేషన్లను విస్తరించటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఇది చాలా దూరదృష్టితో ఆలోచన చేసి మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారిని అభినందిస్తున్నా. ఇది ఒక అనుమానం అందరికీ కూడా ఇక్కడ వస్తున్నది, మీరు చేయనైతే చేసినరు కానీ ఇది అయ్యేనా, అమల్లోకి వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేను ఒకే మాట అందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అనుమానాలతో మనం ఉంటే లాభం లేదు. దీన్ని సాధించుకోవటం ఎట్లా అనే విషయంలో ఒక ఉమ్మడి వ్యూహంతో వ్యవహరించగలిగితే చాలా మేలు జరుగుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఒక ఉమ్మడి వ్యూహంతో ఇక్కడ చాలా గణాంకాలు ముందుకొచ్చినాయి. సామాజిక ఆర్థిక జీవితంలో ఉన్న అసమానతలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఇక్కడ అందరూ చేయటం జరిగింది. వీటి ఆధారంగానే ఢిల్లీకి వెళ్ళి మాట్లాడితే ఒక పరిష్కారాన్ని సాధించుకోవటం కష్టమైన పని ఏం కాదు. కోర్టుల దృష్టికోణం కూడా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మారుతూనే ఉన్నది. కాబట్టి ఒక వెసులుబాటు అనేది మనకు కూడా కోర్టు జడ్జిమెంటుల్లో ఒక వెసులుబాటు అనేది ఇచ్చింది కోర్టు తన జడ్జిమెంటుల్లో. ఆ వెసులుబాటును ఇలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు లెక్కలు చూపియండి, అప్పుడు ఆలోచిద్దామనే మాట కోర్టు జడ్జిమెంట్లో మన స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ దాంట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ మన దగ్గర గణాంకాలు ఉన్నాయి. ఆ గణాంకాల ఆధారంగా సాధించుకోవటానికి ఒక ప్రయత్నం చేసే వెసులుబాటు అయితే కలుగుతున్నదని నేను బలంగా నమ్ముతున్నా. స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా ఆ ప్రాతిపదికన విస్తరించుకోవటానికి అవకాశం ఉంది. ఇవాళ అందుకనే ముగింపులో నేను ప్రధానంగా చెప్పే మాట, ఎందుకంటే అందరూ కూడా చాలా విషయాలు వివరించారు కాబట్టి ఇంకా ఇంతకంటే విపులీకరించవలసిన అవసరం లేదు. ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది, సామాజిక దొంతరలు ఉన్న చోట అసమానతలు అనేవి అసమానంగా అధికారాన్ని పంపిణీ చేస్తున్నాయి, అసమాన భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ దొంతరల నడుమ నుంచి సమాన భాగస్వామ్యాన్ని కల్పించాలంటే మరి రిజర్వేషన్లు తప్ప ఇంకొక మార్గం లేదు. ఆ రిజర్వేషన్లను విస్తరించి అవకాశాలను విస్తరించటం, అడ్డుగోడలన్నింటినీ తొలగించటం, అవకాశాలు అందరికీ అందుబాటులోకి తేవటమే ఇయాలటి అవసరం. ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు, ఆర్థికంగా కూడా భారతదేశం ఎదగటానికి అది చాలా కీలకం. మార్కెట్ విస్తరించాలి, ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. వాళ్ళందరి కొనుగోలు శక్తి పెరిగినప్పుడే భారతదేశం ఒక బలమైన ఆర్థిక రాష్ట్రంగా మారగలుగుతుంది. చైనాలో ఏ మార్పును సాధించగలిగినమో అటువంటి మార్పు భారతదేశం కూడా సాధించాలంటే ఈ అడ్డుగోడలు తొలగిపోవటమే చాలా కీలకం. అందుకని రిజర్వేషన్లను కల్పించి విస్తరించి అన్ని వర్గాలకు అవకాశాలను ఇంకింత విస్తృతపరుస్తూ సామాజిక ఆర్థిక జీవితంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తూ మరి ఆర్టికల్ 15ను ఒక ఆచరణాత్మకమైనటువంటి అంశంగా మార్చుకొని పెంపొందించే ప్రయత్నం జరగాలని నేను భావిస్తూ ఈ బిల్లుకు మరొక్కసారి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఈ బిల్లును ఇప్పుడు మనం ఆమోదించుకోవటమే కాదు, 1-2 సూచనలు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి, మీరు దీని విషయంలో ఇంకా కార్యాచరణ ముందుకు పోవటానికి ఈ విషయంలో అనుభవజ్ఞులైనటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్తో పాటు మిగతా సామాజిక ఉద్యమకారులతో కూడా చర్చించి ఒక విస్తృతమైన వ్యూహాన్ని తయారు చేయాలని, ఢిల్లీకి వెళ్ళేటువంటి టీంలో వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఒక పటిష్టమైన వాదనతో ఢిల్లీకి వెళ్తే ఉపయోగకరమని నేను భావిస్తూ ఉన్నా. ఢిల్లీ మీద కూడా ఒత్తిడి పెట్టడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి కేవలం ఏదో మనం చట్టం తయారు చేసిన బిల్లు తీసుకుపోయి ఇవ్వటం కాదు, ఆ చట్టాన్ని సమర్థించుకోవటానికి బలమైనటువంటి అంకెలు గణాంకాలతో ఒక స్పష్టమైనటువంటి నివేదికతో ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. దానికి కావలసిన గ్రౌండ్ వర్క్ కూడా సీరియస్గా చేయాలని కోరుతున్నా. ఇది అయ్యేనా అనే దానికంటే సాధించుకొని తీరుదామనే పట్టుదలతో ఇవాళ వ్యవహరించాలని కూడా నేను సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరం సంఘటితంగా నిలబడదాం. ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన విషయం, భాగస్వామ్యానికి సంబంధించిన విషయం కాబట్టి సంఘటితంగా నిలబడి సాధించుకునే ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశానికి కృతజ్ఞతలు.